గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో కెమికల్ టాక్సికాలజీలో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం చూసాము, టాక్సిక్ కెమికల్స్ ఇన్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, ప్రకృతిలో మనకి ఎలాంటి టాక్సిక్ అంటే ఏంటి, విషపూరితమైన రసాయనాలు ఉన్నాయో తెలుసుకున్నాం. అలాగే సయనైడ్ అండ్ ఇట్స్ బయోలాజికల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, సయనైడ్ అన్న రసాయనము దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే పెస్టిసైడ్స్ అండ్ ఇట్స్ బయోలాజికల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, పురుగుల మందు మరియు వాటి యొక్క ప్రభావాలు సో ఎలా ఉంటాయో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎన్వైర్నమెంట్? ఎన్వైర్నమెంట్ అంటే ఏంటి అంటే, మన చుట్టూరా ఉన్న ప్రతి ఒక్క లివింగ్ థింగ్ అంటే ప్రాణం ఉన్న జీవిని మనం ఏమంటామంటే ఎన్వైర్నమెంట్ అని అంటాం. సో ఇట్ ఇంక్లూడ్స్ ఫిజికల్, కెమికల్ అండ్ అదర్ న్యాచురల్ ఫోర్సెస్. సో మన చుట్టూ ఉన్న పదార్థాలు ఫిజికల్గా మనకి కనిపించవచ్చు, కెమికల్గా ఉండొచ్చు, లేదా ఏదో అదర్ న్యాచురల్ ఫోర్సెస్ రూపంలో అయినా ఉండొచ్చు. సో న్యాచురల్ ఎన్వైర్నమెంట్, బిల్ట్ ఎన్వైర్నమెంట్, ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. సో న్యాచురల్ ఎన్వైర్నమెంట్ ప్లాంట్స్, వాటర్, సాయిల్ ఇవన్నీ మనకి న్యాచురల్ ఎన్వైర్నమెంట్. బిల్డ్ ఎన్వైర్నమెంట్ ఏంటి అంటే, మనుషులు మనుషులు నిర్మాణం చేసుకున్న వాటిని బిల్ట్ ఎన్వైర్నమెంట్ అని అంటాం. సో మనకి ఇల్లు అవ్వచ్చు, ఏదైనా సరే మనిషి సృష్టించుకున్న దాన్ని ఏమంటామంటే బిల్ట్ ఎన్వైర్నమెంట్ అని అంటాం. న్యాచురల్ ఎన్వైర్నమెంట్ అంటే ప్రకృతి మనకిచ్చిన దాన్ని న్యాచురల్ ఎన్వైర్నమెంట్ అని అంటాం. ఓకే, వాట్ హ్యాపెన్ టు కెమికల్స్ ఇన్ ఎన్వైర్నమెంట్ ఆఫ్టర్ అప్లికేషన్? సో ఒక్కసారి మనం ప్రకృతిలోకి రసాయనాలను పంపించిన తర్వాత వాటికి ఏమవుతుంది, వాటి ద్వారా ప్రకృతికి ఏమవుతుంది అనేది చూస్తాం. సో ఇట్ హ్యావ్ అబిలిటీ టు కంటామినేట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఎన్వైర్నమెంట్. సో ఆ కెమికల్, ఆ రసాయనానికి ఎలాంటి ఎబిలిటీ వస్తుంది, ఎలాంటి శక్తి వస్తుందంటే ఎన్వైర్నమెంట్ అంటే ప్రకృతిలో ఏ పార్ట్నైనా అది కంటామినేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఒక మనిషి పెస్టిసైడ్ చల్లుతున్నారు కదా, సో ఫస్ట్ ఏమవుతుంది, క్రాప్కి అబ్జార్బ్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, మనం తినే పదార్థాలు కలుషితం అవుతున్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది, రీచ్డ్ బిలో రూట్ జోన్ అంటే ఏంటి, సాయిల్లోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఏమవుతుంది, సాయిల్ కంటామినేషన్ జరుగుతుంది. లేదంటే ఇక్కడ వేపరైజ్డ్ టు అట్మాస్ఫియర్ అని ఉంది కదా, సో అట్మాస్ఫియర్లోకి వేపరైజ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎయిర్ కూడా కంటామినేట్ అవుతుంది. తర్వాత ఏంటి, రీచ్ టు వాటర్ కోర్సెస్ అంటే ఏంటి, ఇక్కడ వాటర్ కూడా కంటామినేట్ అవుతుంది. సో పెస్టిసైడ్స్ అనేటివి ప్రకృతిలో ఉన్న ప్రతి పార్ట్ని కంటామినేట్ చేయడానికి, కలుషితం చేయడానికి అబిలిటీ, శక్తి వస్తుంది. ఫ్రమ్ దట్ మేక్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ టు ద ఎన్వైర్నమెంట్. సో ప్రతి పార్ట్ని కంటామినేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎన్వైర్నమెంట్, ప్రకృతిలో చాలా ఎఫెక్ట్స్ చూడొచ్చు అనమాట మనం. ఎయిర్ పొల్యూషన్ బై పెస్టిసైడ్. సో మనం పెస్టిసైడ్ అంటే ఏంటి, పురుగుల మందు ఒకసారి చల్లిన తర్వాత ఎయిర్లో ఎలాంటి పొల్యూషన్ అంటే గాలిలో ఎలాంటి పొల్యూషన్ వస్తుందో చూస్తాం. పెస్టిసైడ్స్ కెన్ స్ప్రెడ్ బై వోలటైల్స్ అండ్ మే బీ బ్లోన్ బై విండ్స్ ఇన్ నియర్ బై ఏరియాస్. Following factors affect to the spreading of pesticides in the air. Weather conditions are at the time of application, temperature, relative humidity. Ground spraying produces less spread than aerial spraying. సో ఇక్కడ ఏంటి అంటే పెస్టిసైడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి విండ్ ద్వారా మనకేమవుతుందంటే స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, మనం చల్లిన ప్లేస్లోనే కాకుండా ఆ ఎయిర్ ఏం చేస్తుంది, గాలి ఏం చేస్తుందంటే పక్కనున్న ప్లేసెస్కి కూడా ఆ పెస్టిసైడ్ని క్యారీ చేస్తుందన్నమాట. ఫ్యాక్టర్స్ అఫెక్ట్
టు స్ప్రెడింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ఎయిర్. సో ఒకవేళ పెస్టిసైడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళలేదు అంటే వాటికి కారణాలు ఏముండొచ్చు అంటే వెదర్ కండిషన్స్ అంటే ఏంటి, ప్రకృతిలో ఉన్న కండిషన్స్, టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే ఏంటి, గాలి. సో మనకి హ్యూమిడిటీ లేకపోయినా, టెంపరేచర్ ఎక్కువ ఉన్నా, వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోయినా సరే ఏమవుతుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పెస్టిసైడ్ స్ప్రెడ్ అవ్వదు. గ్రౌండ్ స్ప్రేయింగ్ ప్రొడ్యూసెస్ లెస్ స్ప్రెడ్ దాన్ ఏరియల్ స్ప్రేయింగ్. సో గ్రౌండ్ స్ప్రేయింగ్ అంటే ఏంటి అంటే మామూలుగా మనం పొలాలలో చల్లుతుంటాం కదా, సో కింద నుంచే చల్లుతూ ఉంటాం అన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే లెస్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పెస్టిసైడ్స్ తక్కువగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఏరియల్ స్ప్రేయింగ్, సో ఇక్కడ మీరు ఫిగర్లో చూసినట్టయితే ఏమవుతుంది అంటే ఒక హెలికాప్టర్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, పెస్టిసైడ్ని వదులుతున్నాం. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పెస్టిసైడ్స్ ఈజీగా క్యారీ అవుతాయి అన్నమాట. సో తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ అంతా కలుషితం అయిపోతుంది అనమాట. వాటర్ పొల్యూషన్ బై పెస్టిసైడ్. There are 4 major routes through which pesticides reach the water. సో పెస్టిసైడ్ వాటర్ని చేరుకోవడానికి 4 మేజర్ రూట్స్ ఉన్నాయన్నమాట. 4 మేజర్ రూట్స్ ఉన్నాయి. ఏంటివి అంటే కంటామినేట్ వాటర్ వెన్ దే స్ప్రేయింగ్, ఎగ్జాంపుల్ రైస్ కల్టివేషన్. సో మనం వరి పండించినప్పుడు వరికి ఎలా ఉంటుంది, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. సో ఏమవుతుంది అంటే మనం ఆ వరికి సంబంధించిన కొన్ని పెస్టిసైడ్స్ యూజ్ చేస్తామంట అన్నమాట. సో పెస్టిసైడ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పెస్టిసైడ్ వచ్చేసి వరిలో ఉన్న వాటర్కి అంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో అలా అయినా వాటర్ పొల్యూట్ అంటే ఏంటి, నీరు కలుషితం అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇట్ మే పర్కులేట్ ఆర్ లీచ్ త్రూ ఇన్ ద సాయిల్. సో ఇంకొక రకం ఏంటి అంటే, సో సాయిల్లో ఉంటుంది కదా, మనం పెస్టిసైడ్ సాయిల్ మీద వేస్తుంటాం. సో ఏమవుతుందంటే సాయిల్ అబ్జర్బ్ చేసుకొని అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్కి ఆ పెస్టిసైడ్ని పంపిస్తుందన్నమాట. సో అలా అయినా సరే వాటర్ పొల్యూట్ అవ్వచ్చు. అంటే ఏంటి, సాయిల్ అబ్జర్బ్ చేసుకున్న పెస్టిసైడ్ పురుగుల మందుని అండర్ గ్రౌండ్ వాటర్కి పంపిస్తుందన్నమాట. దాని ద్వారా కూడా వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇట్ మే బీ క్యారీడ్ టు ద వాటర్ యాజ్ రన్ ఆఫ్. అంటే ఏంటి, వర్షం పడినప్పుడు మనం ఆల్రెడీ పొలాలకు కానీ ఎక్కడైనా సరే పెస్టిసైడ్ యూజ్ చేసి ఉంటాం. తర్వాత ఏమవుతుందంటే వెరీ నెక్స్ట్ మినిట్ అంటే వెంటనే వర్షం పడితే అక్కడున్న వాటర్ ఇంకొక ప్లేస్కి వెళ్తే సో అలా కూడా వాటర్ కంటామినేట్ అవ్వచ్చు అనమాట. అంటే వాటర్ యాజ్ రన్ ఆఫ్ అంటే మూవ్ అవుతున్న వాటర్కి కూడా కంటామినేషన్ అంటే పొల్యూషన్ జరగచ్చు. క్యారీడ్ టు వాటర్ బై ఎరోడింగ్ సాయిల్. సో సాయిల్ ఏమవుతుందంటే ఎరోడింగ్ అంటే ఏంటి అంటే వర్షం పడినప్పుడు ఒక్కొక్క లేయర్ సాయిల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంటుంది. సో ఆ క్రమంలో ఏమవుతుందంటే సాయిల్లో ఉన్న మొత్తం పెస్టిసైడ్ ఆ రెయిన్ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా అయినా సరే వాటర్ పొల్యూషన్ జరగచ్చు. ఆఫ్టర్ కంటామినేట్ ద వాటర్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఒక్కసారి నీళ్ళు కంటామినేట్ లేదా పొల్యూట్ అవుతాయి, సో దాని ద్వారా మనకి చాలా రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్ టు బాడీస్ ఆఫ్ వాటర్ కెన్ కాజ్ ఫిష్ కిల్స్. సో మనం వాటర్ బాడీస్లోకి హెర్బిసైడ్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్లో ఫిషెస్ ఉంటాయి కదా, సో ఆ ఫిషెస్ అన్నీ చనిపోయే ఆస్కారం ఉందన్నమాట. రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో ఒకసారి మనం వాటర్ పొల్యూట్ అయిపోతే ఏమవుతుందంటే డ్రింకింగ్ వాటర్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో డ్రింకింగ్ వాటర్లో పెస్టిసైడ్ కలిస్తే మనకి
ఇట్ మే లీడ్స్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ బాడీ. అంటే ఏంటి, మనం ఆ పెస్టిసైడ్ కలిగిన వాటర్ని తాగితే మనలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్, రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. సో మనం పెస్టిసైడ్స్ని యూజ్ చేస్తూ వాటర్ని కంటామినేట్ చేస్తూ ఉంటే, వాటర్ని కలుషితం చేస్తూ ఉంటే కల్టివేషన్ అంటే ఏంటి, పంట పండించేదాన్ని కల్టివేషన్ అంటాం. సో పంట పండించడానికి ఇంకా మనకి వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట, మనం ఇలా వాటర్ని పొల్యూట్ చేస్తూ ఉంటే. ఆల్టరింగ్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్ బాడీస్. సో ఇక్కడ మనం ఇలా పొల్యూట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, వాటర్ బాడీస్ అంటే ఏంటి, ఎక్కడన్నా వాటర్ నిలువ చేస్తాం కదా, చెరువులు అలా ఉంటాయి కదా, సో అలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే తగ్గిపోతాయి. సో వాటర్ని మనం ఎక్కువ కంటామినేట్ చేస్తే బావులు, చెరువులు ఇలాంటివన్నీ ఎండిపోతాయి అన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుంది, వాటర్ బాడీస్ అలా నిలువ ఉంచిన వాటర్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి మనకి. ఇన్సెక్టిసైడ్స్ ఆర్ టిపికల్ మోర్ టాక్సిక్ టు ఆక్వాటిక్ లైఫ్ దాన్ హెర్బిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్. సో ఇన్సెక్టిసైడ్స్ అంటే ఏంటి అంటే, పురుగులని చంపడానికి ఒక పెస్టిసైడ్, అదొక రకమైన పెస్టిసైడ్ అనమాట. సో ఆ ఇన్సెక్టిసైడ్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అక్వాటిక్ లైఫ్ అంటే నీళ్ళలో నివసించే జీవులన్నిటికీ ఆ ఇన్సెక్టిసైడ్ అనేది చాలా ప్రాణాంతకంగా మారుతుంది. సాయిల్ పొల్యూషన్ బై పెస్టిసైడ్ అంటే ఏంటి, పెస్టిసైడ్ యూజ్ చేయడం వల్ల సాయిల్ అంటే మట్టి ఎలా కలుషితం అవుతుంది అనేది చూస్తాం. ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ డిక్రీజ్ ద జనరల్ బయోడైవర్సిటీ ఇన్ ద సాయిల్. సో మనం ఏంటి ఇక్కడ, మనం పెస్టిసైడ్స్ని ఎక్కువ యూజ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే, ద జనరల్ బయోడైవర్సిటీ ఇన్ ద సాయిల్ అంటే సాయిల్లో, మట్టిలో మనకి చాలా రకమైనటువంటి జీవులు ఉంటాయి కదా, సో ఆ జీవులన్నీ మరణిస్తాయి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి బయోడైవర్సిటీ తగ్గిపోతుంది, బయోడైవర్సిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఆల్సో అఫెక్ట్ టు ద సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ డిక్రీజ్ ద సాయిల్ ఫర్టిలిటీ. సో సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఏమవుతాయి అంటే చనిపోతాయి అన్నమాట. సో సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ సాయిల్ యొక్క ఫర్టిలిటీ అంటే సాయిల్లో ఉన్న సారం మొత్తము ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్లో సారం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎఫెక్ట్ ఆన్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. సో పెస్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్స్లో ఎదుగుదల తగ్గిపోతుంది. రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఆఫ్ పెస్టిసైడ్ ఇన్ ద సాయిల్. రెసిడ్యువల్ అంటే ఏంటి అంటే, మనం ఒకసారి పెస్టిసైడ్ వేసిన తర్వాత అదే పెస్టిసైడ్ని మరీ యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అది సాయిల్ మీద ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. ఆ లేయర్ని మనం ఏమంటామంటే రెసిడ్యూ అని అంటాం. సో ఆ రెసిడ్యూ అంటే ఏంటి, సాయిల్ మీద పెస్టిసైడ్ అనేది ఒక లేయర్గా మారిపోతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, సాయిల్ కూడా చాలా వీక్ అయిపోతుంది, అంటే సాయిల్ కూడా దాంట్లో ఉన్న సారం మొత్తం తగ్గిపోతూ వస్తుంది. ఎంటర్ టు ఫుడ్ చైన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఫుడ్ చైన్ అంటే ఏంటి అంటే, ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి తినేదాన్ని ఫుడ్ చైన్ అని అంటాం. సో ఆ ఫుడ్ చైన్ కూడా మనకి డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ పెస్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సెక్టిసైడ్ వేసాము అనుకో, ఒక పురుగు చనిపోతుంది. సో ఆ పురుగు యాక్చువల్గా ఇంకొక ప్రాణికి ఆహారం. సో ఆ పురుగులు మనం చంపేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పురుగుని తినే ఇంకొక ప్రాణి మన బయోడైవర్సిటీలో లేకోకుండా పోతుంది. ఎందుకు అంటే ఆ పురుగుని తినే ప్రాణికి అదే ఆహారం. సో ఆ ఆహారాన్ని మనం స్టాప్ చేస్తే దానికి ఆహారం లేక, సో అవి ఎక్స్టింక్ట్ అంటే ఏంటి, తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. సో పెస్టిసైడ్స్ కూడా ఫుడ్ చైన్లో మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, రూట్ నోడ్యూల్ ఫార్మేషన్
in plants saves the world economy. 10 billion in synthetic nitrogen fertilizers every year. సో రూట్ నోడ్యూల్స్ అంటే ఐడియా ఉందా? సో వీటిని ఎక్కువ మనం ఎక్కడ చూస్తామంటే లెగ్యూమ్స్లో ఎక్కువగా చూస్తామన్నమాట. రూట్ నోడ్యూల్స్ అంటే ఏంటి అంటే రూట్కి మనకి ఉంటలుగా వస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక ప్లాంట్కి రూట్ తీసుకుంటే దానికి ఏమొస్తుందంటే ఉంటలుగా మనకు కనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే రూట్ నోడ్యూల్ అని అంటాం. సో ప్లాంట్స్లో రూట్ నోడ్యూల్ ఫార్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్స్ దాంట్లోకి ఎంటర్ అవ్వవు అన్నమాట. Especially pentachlorophenol interfere with legume rhizobium chemical. Reduction of this symbiotic chemical results in reduced nitrogen fixation. సో మనకి ప్రకృతిలో నత్రజని మెయిన్గా దేని నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్లాంట్స్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే సో యాక్చువల్గా మనకి నైట్రోజన్ NO3 రూపంలో ఉంటుందన్నమాట. సో ప్లాంట్ ఏం చేస్తుందంటే ఆ NO3 రూట్స్లోకి తీసుకొని తర్వాత అది దాని రెస్పిరేషన్ ద్వారా డిఫరెంట్ పార్ట్స్ అంటే ఏంటి లీవ్స్ అలా వాటిలోకి పంపించుకొని దాని నుంచి మనకి ఎయిర్లోకి NO2 ఫామ్లో బయటికి పంపిస్తుందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటాం. సో మనం ఇలా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పెంటాక్లోరోఫినోల్ అంటున్నారు కదా. సో ఈ ఫినోల్ ఏం చేస్తుందంటే రూట్స్లోకి వెళ్తుంది. సో రూట్స్లోకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్ తగ్గిస్తూ ఉందన్నమాట. సో నైట్రోజన్ ఫిక్సేషన్ దేని ద్వారా జరుగుతుందంటే రైజోబియం అనే బ్యాక్టీరియం ద్వారా జరుగుతుంది. సో రైజోబియం బ్యాక్టీరియా ఏమవుతుందంటే మనం పెంటాక్లోరోఫినోల్ దాని మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్లాంట్ మీద పెంటాక్లోరోఫినోల్ వేస్తే ఏమవుతుందంటే అందులో రూట్స్లో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా ఆ పెస్టిసైడ్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైజోబియం బ్యాక్టీరియా చనిపోతుంది. సో రైజోబియం బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అని జరగదు. సో నైట్రోజన్ ఫిక్సేషన్ జరగకపోతే మనకి అట్మాస్ఫియర్లో మన ప్రకృతిలో NO2 నైట్రోజన్ అనేది మనకి చాలా తగ్గిపోతుందన్నమాట. పెస్టిసైడ్స్ కెన్ కిల్ బీస్ అండ్ డిక్లైన్ ద పాలినేటర్స్. సో ఇక్కడ ఏంటి అంటే పాలినేటర్స్ అంటే ఏంటి అంటే పాలినేషన్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక హనీ బీ తీసుకున్నాం. సో అది ఏం చేస్తుందంటే ప్రతి పువ్వులోకి వెళ్ళి అందులో ఉన్న సో పువ్వులో ఏంటి అంటే దానికి ఒక ఆహారం ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క హనీ బీ ఏం చేస్తుందంటే ప్రతి పువ్వులో ఉన్న వాటికి కావాల్సిన ఆహారాన్ని తీసుకెళ్తుందన్నమాట. ఆ క్రమంలో ఏం చేస్తుందంటే ఒక ప్లాంట్ని ఇంకొక ప్లాంట్ని క్రాస్ పాలినేషన్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటి అంటే మనకి ఒక కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. సో ఈ పెస్టిసైడ్స్ ఏం చేస్తాయంటే బీస్ ఇలా ఏంటివన్నా హనీ బీ కానీ ఇంకా ఏమన్నా ఈగలకి సంబంధించిన దాన్ని బీస్ అని అంటాం. సో ఈగలకి సంబంధించిన వాటినన్నిటినీ ఈ పెస్టిసైడ్ చంపేస్తూ వస్తుందన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి న్యాచురల్గా పాలినేషన్ జరగదు. సో న్యాచురల్గా న్యాచురల్గా అయితే బీస్ ద్వారా ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్కి క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. క్రాస్ పాలినేషన్ జరగడం వల్ల కొత్త ప్లాంట్ ఇండ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి న్యాచురల్గా క్రాస్ పాలినేషన్ జరగడానికి బీస్ అనేటివి ఈ పెస్టిసైడ్స్ ద్వారా చనిపోతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్ క్రాస్ పాలినేషన్ అనేది తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా కూడా ప్లాంట్స్ మీద పెస్టిసైడ్స్ వాటి యొక్క ప్రభావాలు చూపిస్తారన్నమాట. US farmers lose at least 200 millions a year from reduced crop pollination because pesticides applied to fields. సో ఇక్కడ ఏంటి అంటే US సో అమెరికాలో ఫార్మర్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పర్ ఇయర్కి 200 మిలియన్ రూపీస్ లాస్ అవుతుంది.
ఎందుకు అంటే న్యాచురల్ క్రాస్ పాలినేషన్ అనేది వాళ్ళకి జరగడం లేదు. దానివల్ల ఏంటి అంటే ప్లాంట్‌లో డెవలప్‌మెంట్ అనేది లేదు. అంటే కొత్త ప్లాంట్స్ అనేటివి రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, క్రాప్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతుంది. అంతే కదా! మనకు కొత్త ప్లాంట్స్ వస్తేనే కదా క్రాప్ పెరిగేది. అదే మనకి రాలేదంటే ఏమవుతుంది, క్రాస్ పాలినేషన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, క్రాప్‌లో పంట అనేది మొత్తం తగ్గిపోతుంది. దాని ద్వారా యూఎస్ ఫార్మర్స్ ఎంత పర్ ఇయర్‌కి లూజ్ అవుతున్నారు అంటే $200 మిలియన్ లూజ్ అవుతున్నారనమాట. సారీ, రూపీస్ కాదు, డాలర్స్. $200 మిలియన్ వాళ్ళకి లాస్ వస్తూ ఉందన్నమాట. పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ ఆన్ యానిమల్స్. సో యానిమల్స్ మీద పెస్టిసైడ్స్ ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో చూస్తాం. పెస్టిసైడ్స్ కెన్ ఎలిమినేట్ సమ్ యానిమల్స్ ఎసెన్షియల్ ఫుడ్ సోర్సెస్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనం ఇన్సెక్టిసైడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇన్సెక్ట్ చనిపోతుందనమాట. సో ఆ ఇన్సెక్ట్‌ని తినడానికి ఒక ప్రాణి ఉంటుంది. ఈ ఇన్సెక్ట్ చనిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్సెక్ట్‌ని తినే ప్రాణికి ఆహారం లేకుండా పోతుంది. సో అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫుడ్ సోర్సెస్ అంతా మనం తగ్గిచ్చేసినట్టే కదా! సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ఇన్సెక్ట్ తినే ఆ ప్రాణి కూడా మరణిస్తుంది. అంటే ఆ ఇన్సెక్ట్ తినే ప్రాణులు కూడా వాటి సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తుందన్నమాట. రెసిడ్యూస్ కెన్ ట్రావెల్ అప్ టు ద ఫుడ్ చైన్. సో రెసిడ్యూస్ కెన్ ట్రావెల్ అప్ టు ద ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి తినేదాన్ని ఫుడ్ చైన్ అని అంటాం. సో ఈ పెస్టిసైడ్ యొక్క రెసిడ్యూస్ అంటే ఏంటి, ఒక లేయర్గా ఏర్పడేదాన్ని మనం ఏమంటామంటే రెసిడ్యూ అని అంటాం. సో ఈ రెసిడ్యూస్ వల్ల ఏమవుతుందంటే అది ఫుడ్ చైన్లోకి కూడా ఎంటర్ అవుతుంది. ఓకే. అర్త్వార్మ్ డైజెస్ట్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఇంక్రీజ్ న్యూట్రియంట్ కంటెంట్ ఇన్ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్. Pesticides have harmful effects on growth and reproduction of earthworms. సో ఇక్కడ ఏంటి అంటే ఎర్త్వార్మ్స్ ఏం చేస్తాయంటే పైన సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి, మనం పూర్వకాలంలో ఏం యూస్ చేస్తుంటిమి, కౌడంగే కదా మనం వ్యవసాయానికి పూర్వకాలంలో యూస్ చేస్తుంది. సో అది ఏంటి అంటే CH4 మీథేన్ కలిసి ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే మనము ఆర్గానిక్ మ్యాటర్ అని అంటాం. సో ఆ ఆర్గానిక్ మ్యాటర్ని ఏం చేస్తాయి, ఎర్త్వార్మ్స్ తినేసి అది ఎక్స్క్రీట్ చేసిందంతా సాయిల్లో ఒక టాప్ లేయర్గా ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఆ సాయిల్లో ఉన్న టాప్ లేయర్ మనకి న్యూట్రియంట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రాప్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నాం, పురుగుల మందు యూస్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆ ఎర్త్వార్మ్ రీప్రొడక్షన్ తగ్గిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఎర్త్వార్మ్ పెరగదు, అలాగే రీప్రొడ్యూస్ అంటే ఏంటి, ఇంకొక జీవిని సృష్టించలేదు. అంటే ఏంటి, సో దాన్ని నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయలేదు. దాని ద్వారా ఏమవుతుంది, ఎర్త్వార్మ్ వాటికి స్టాప్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ జనరేషన్ లేకపోతే ఎర్త్వార్మ్ ఎక్స్టింట్ అయిపోతాయి. సో ఎర్త్వార్మ్ ఎక్స్టింట్ అవ్వడం వల్ల మనకేంటి, ఆ ఆర్గానిక్ మ్యాటర్ డైజెస్ట్ ఎవరు చేసుకోరు. డైజెస్ట్ చేసిన తర్వాత అది ఎక్స్క్రీట్ చేస్తుంది కదా, దాంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఆ న్యూట్రియంట్స్ కూడా సాయిల్కి ఉండవన్నమాట. సో పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల ఎర్త్వార్మ్స్ పెరగవు, అలాగే నెక్స్ట్ జనరేషన్ అంటే రీప్రొడక్షన్ కూడా చేసుకోలేవు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎర్త్వార్మ్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. పెస్టిసైడ్ ఎక్స్పోజర్ కెన్ బి కిల్డ్ టు క్యాన్సర్, ఎండోక్రైన్ డిస్ట్రప్షన్, రిప్రొడక్టివ్ ఎఫెక్ట్స్, న్యూరోటాక్సిసిటీ, కిడ్నీ అండ్ లివర్ డ్యామేజ్, బర్త్ డిఫెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ అ వైడ్ రేంజ్ ఆఫ్ స్పీసీస్. సో డిఫరెంట్ అనిమల్స్లో ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్ క్యాన్సర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది, తర్వాత రీప్రొడక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇంకొక నెక్స్ట్ జనరేషన్ని అవి రీప్రొడక్ట్ చేయలేవన్నమాట.
న్యూరోటాక్సిసిటీ అంటే ఏంటి, నర్వస్ సిస్టంలో టాక్సిసిటీ పెరిగిపోవడం వల్ల అవి మరణిస్తాయి. నెక్స్ట్ కిడ్నీస్, లివర్ డ్యామేజెస్. సో ఈ వాటిలో కిడ్నీస్ కొన్ని జీవులలో అంటే కొన్ని యానిమల్స్లో ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, లివర్ డ్యామేజెస్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో బర్త్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, ఏదైనా యానిమల్స్కి పెస్టిసైడ్ ఎఫెక్ట్ జరగడం వల్ల ఏమవుతుందంటే అది దాని నెక్స్ట్ జనరేషన్లో దాని పిల్లలకి ఏమవుతుంది అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, ఏదన్నా ఒక అవయవం సరిగ్గా లేకపోతే దాన్ని బర్త్ డిఫెక్ట్ అని అంటున్నాం అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ని కూడా ఈ పెస్టిసైడ్స్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల యానిమల్స్కి ఎఫెక్ట్ చూపించవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే బర్డ్స్ మీద ఈ పెస్టిసైడ్స్ ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో చూస్తాం. సో ద యుఎస్ ఎస్టిమేట్స్ దట్ 72 million birds are killed by pesticides in United States each year. అంటే ఏంటి, అమెరికాలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరానికి 72 million బర్డ్స్ ఏమవుతున్నాయంటే ఈ పెస్టిసైడ్స్ వల్ల చనిపోతూ వస్తున్నాయి అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేశారనమాట. రీసెర్చ్ చేసి చెప్పిండేది ఏంటి అంటే అమెరికా వాళ్ళు ప్రతి ఇయర్కి 72 million బర్డ్స్ పెస్టిసైడ్స్ ద్వారా చనిపోతున్నాయి అని. డిడిటి ఇండ్యూస్డ్ ఎగ్ షెల్ థిన్నింగ్ యాజ్ ఎస్పెషల్లీ అఫెక్టెడ్ యూరోపియన్ అండ్ నార్త్ అమెరికన్ బర్డ్ పాపులేషన్. సో డిడిటి అనేది ఒక కెమికల్ అనమాట. సో ఈ కెమికల్ ఏమవుతుంది, సో డిడిటి అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా వివరిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిడిటి అనేది గుర్తుపెట్టుకోండి. సో డిడిటి అంటే దానివల్ల ఏమవుతుందంటే, సో కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయి, ఎగ్ పెడుతుంది కదా, సో ఆ ఎగ్ షెల్ అనేది థిన్ అవుతూ వస్తుందన్నమాట ఈ డిడిటి వల్ల. సో ఇది మెయిన్లీ ఎక్కడ మనం చూస్తామంటే యూరోపియన్ కానీ నార్త్ అమెరికన్ స్టేట్స్లో కానీ మనం చూడొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వదు. సో దాని ద్వారా ఏమవుతుందంటే బర్డ్ యొక్క పాపులేషన్ మనకి తగ్గిపోతూ వస్తుంది. సమ్ టైప్స్ ఆఫ్ ఫంగిసైడ్స్ స్లైట్లీ toxic to birds and mammals but may kill earthworms which can in turn reduce population of birds. సో ఇక్కడ మళ్ళీ ఫుడ్ చైన్ వచ్చింది. సో ఏంటి అంటే ఫంగిసైడ్స్ అంటే పెస్టిసైడ్స్లో ఒక రకం ఏంటి అంటే ఫంగిసైడ్స్. ఏంటి అంటే అది ఫంగస్ని మెయిన్లీ టార్గెట్ చేసి చంపేదాన్ని ఫంగిసైడ్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే ఫంగిసైడ్ని మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బర్డ్స్కి కానీ మ్యామల్స్కి కానీ అది చాలా టాక్సిక్, విషపూరితమైనది. సో అది ఫంగిసైడ్ మనం స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అర్త్వామ్స్, సో అర్త్వామ్స్ని చంపేస్తుంది. అర్త్వామ్స్ని తినేటివి ఏంటివి అంటే బర్డ్స్. సో అర్త్వామ్స్ చనిపోతే సో బర్డ్స్కి ఏమవుతుంది, ఫుడ్ దొరకదు. అంటే ఏంటి, ఆటోమేటికల్గా బర్డ్స్ కూడా రెడ్యూస్ అయిపోతాయి, వాటి యొక్క పాపులేషన్ కూడా పడిపోతుంది. దానికి ఫుడ్ లేకపోతే ఏమవుతుంది, చనిపోతుంది. సో దాని ద్వారా ఏంటి, బర్డ్ యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఓకే. The parakeet, when spread onto the bird eggs, causes growth abnormalities in embryos and reduced number of chicks that hatch successfully. అంటే ఏంటి, పారాక్యూట్ అనేది మనం ఏం చేస్తాము, బర్డ్ ఒక ఎగ్స్ మీద స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఆ పుట్టబోయే ఆ బర్డ్కి ఏమవుతుందంటే అబ్నార్మాలిటీస్ అంటే అవయవాల్లో ఏమన్నా లోపాలు రావచ్చు. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెట్టిన తర్వాత అన్ని నెంబర్ ఆఫ్ చిక్స్ బయటికి రావాలి. అంటే అన్ని బర్డ్ ఒక 5 ఎగ్స్ పెడితే అందులో నుంచి 5 చిక్స్ రావాలి. కానీ ఇక్కడ మనం పారాక్యూట్ అనేది వాటి మీద స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాచింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే 5 ఎగ్స్ పెడితే 1 or 2 ఎగ్స్ మాత్రమే హ్యాచ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ పెస్టిసైడ్ వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం.